బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్కైతే పిలుపునిచ్చినట్లుగా కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల ఐకాన్ ఆధ్వర్యంలో అయితే హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య ఏదైతే కళా నిలయం ఉందో ఆ కళా నిలయంలో గురువారం జరిగినటువంటి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సమావేశంలో 17 కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన రాకపోతే ఆటో బంద్లలో భాగంగా ముఖ్యమంత్రి నివాసంతో పాటుగా కూడా అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాలకు కూడా చేపడతామని, లక్షల ఆటోలతో హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తామని కూడా హెచ్చరించారు. ఆటో రవాణా రంగ కార్మికుల భద్రత సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసరమైనటువంటి సరుకులకు ధరలకు కూడా అనుగుణంగా ఆటో మీటరు ఛార్జీలను సవరించి పెంచాల్సి ఉంటుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ అగ్రిగేటర్లకు కూడా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే కొత్త రవాణా యాప్ను అందుబాటులోకి తీసుకురావాలి. మరి ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సహాయం పథకాన్ని కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.